కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్లడంతో ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు దానికి అనుబంధంగా ప్రాంతీయ కంటి వైద్యశాల, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు అనుబంధంగా ఉన్నాయి. వాటిలో కూడా జూనియర్ డాక్టర్లు ఉన్నారు. కొన్ని వందల మంది జూనియర్ డాక్టర్లు ఒక్కసారిగా సమ్మెలోకి వెళ్లడంతో, అది కూడా అత్యవసర వైద్య సేవలు సైతం ఈ సమ్మె కారణంగా నిలిపివేయడంతో ఒక్కసారిగా సేవలన్నీ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన వైద్యులు ఎవరు కూడా ఆ డ్యూటీ సరిగా చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే జూనియర్ డాక్టర్లకు వారు సలహాలు ఇవ్వడం వరకే చూస్తున్నారు. అత్యవసర పూర్తి క్రిటికల్ కేర్ సేవలు మాత్రమే మెయిన్ డాక్టర్స్ చూస్తున్నారు తప్ప మిగిలిన డాక్టర్లు అన్ని సేవలు కూడా జూనియర్ డాక్టర్ ద్వారానే జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్లు అందరూ కూడా సమ్మెలోకి వెళ్ళడంతో ఒక్కసారిగా సర్వీసులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఒక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రతిరోజు 3,000 మందికి పైగా అవుట్ పేషెంట్ వస్తుంటారు. 1,500 మంది ఇన్ పేషెంట్లు ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం నర్సుల ద్వారానే వైద్యం అందుతున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా తరచుగా ఈ జూనియర్ డాక్టర్లు ఈ సమ్మెలోకి వెళ్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్ నెలవారీగా ఖచ్చితంగా నెల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి స్టైఫండ్ పెంచాలి. ఆ స్టైఫండ్ ఇప్పుడు పెంచలేదని చెప్పి వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ఎన్ఎంసి నిబంధనలను కూడా జూనియర్ డాక్టర్లకు వర్తించేలా చూడాలని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి డిమాండ్ నెరవేరే వరకు ఈ ఆందోళన సమ్మె అనేది కొనసాగుతుంది. అంతవరకు ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ను కూడా నిలిపివేస్తున్నామని చెప్పి జూనియర్ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి దీనిపై ఇది ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ జూనియర్ డాక్టర్ ద్వారా నిలిచిపోయిన అత్యవసర వైద్య సేవలన్నింటినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.